ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ? ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడనని గుర్తిస్తాడో, పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడో ఆ మార్గాన్నే ధర్మమని అంటారు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మయని, పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు. ఏ మనిషైతే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు, ప్రాణుల పట్ల నిర్దయ, కాఠిన్యం వహించడు. వానికి ఇది తెలుసు. జిహ్వను ఖండిస్తే బాధ కేవలం జిహ్వకే ఉండదు, దాని అనుభూతి శరీరమంతటికీ ఉంటుంది. అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది. ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు. కరుణతో నిండిన మనస్సు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో దానినే ధర్మమంటారు. అంటే అధర్మం అనేది అజ్ఞానానికి మారుపేరా? అయితే మరి అజ్ఞానుల పట్ల దయ చూపడం అవసరం కదా, దండించడంలో అర్థం ఏమిటి? అజ్ఞాని జ్ఞానం విలువను తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే, జ్ఞానం వైపు దృష్టి సారించేందుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది. వాని పట్లనే కాదు, ఇతరుల పట్ల కూడా అవుతుంది.